ओम गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम अन्नादो श्री जगन्नाथ मद्गुरु श्री जगद्गुरु ममात्मा सर्वभूतात्म तस्मै श्री गुरवे नमः। ओम अखंड मंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। త్రిమత ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారిచే రచించబడిన పరమ పవిత్ర పరిశుద్ధ ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత. అందరికీ జ్ఞానం చక్కగా అర్థం కావాలని గురుదేవుల్ని ప్రార్థించుకుంటూ మనము మొదలు పెట్టుకుందాము. మనం పురుషోత్తమ ప్రాప్తి యోగము అనే అధ్యాయం చెప్పుకుంటా ఉన్నాము. అందులో భాగంగా పోయిన వారం మనము 7వ శ్లోకం నుంచి 9వ శ్లోకం వరకు చెప్పుకున్నాము. ఏం చెప్పుకున్నాము ఒకసారి చూద్దాము. బతికి ఉన్న జీవరాశులలో జీవాత్మన అంశమై ప్రకృతి సంబంధమైన ఇంద్రియములలో 6వదైన మనస్సును ఆకర్షించుచున్నది. ఆత్మ శరీరమును వదిలి ఎప్పుడు పోవచున్నదో, పోయి ఎక్కడ ప్రవేశిస్తున్నదో అక్కడికి వాయువు వాసనను తీసుకుపోయినట్లు ఆత్మ గుణములను కూడా తీసుకుని పోవచున్నది. చెవులు, కన్నులు, చర్మము, నాలుక, ముక్కు అను జ్ఞానేంద్రియములను మరియు మనస్సును అధిష్ఠించి వాటి విషయములను అనుభవిస్తూ జీవాత్మ శరీరమందున్నాడు. ఇంతవరకు మనము చెప్పుకున్నాం పోయిన వారం. ఈరోజు 10వ శ్లోకం నుంచి చెప్పుకుందాము. 10వ శ్లోకం జీవాత్మ గురించి తెలియజేస్తా ఉన్నారు. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢా నాను పశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః. దేహము అంతమై దానిని వదిలిపోవునప్పుడు, దేహములో ఉన్నప్పుడు గుణముల అనుభవాలను పొందుచున్నప్పుడు ఆ జీవుడు ఎలానున్నది జ్ఞానులు జ్ఞాన నేత్రముచే చూడగలరు, అజ్ఞానులు చూడలేరు. మనము అంతకుముందు శ్లోకంలో ఏం చెప్పుకున్నామంటే శరీరం యదవాప్నోతి అని ఒక శ్లోకం ఉంది కదా. ఆ శ్లోకం ప్రకారంగా ఆత్మ శరీరాన్ని వదిలిపోతున్నప్పుడు గంధము వాయువులో ఒక చోటు నుంచి ఇంకొక చోటికి కనపడకుండా, అంటే వాసన వాయువులో ఒక చోటు నుంచి ఇంకొక చోటు కనపడకుండా ఏ విధంగా ప్రయాణిస్తుందో ఆ విధంగానే అది కంటికి కనిపించకుండా ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరానికి పోతుంది. పోయేటప్పుడు జీవాత్మతో పాటుగా ఆ బ్రహ్మ కాల కర్మ గుణ చక్రాల సముదాయము, అశ్వత్థ వృక్షం మొత్తం అంతా కూడా వెళ్ళిపోతుంది, వేరే శరీరంలోకి ప్రవేశిస్తుందని చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఆ విధంగా పోయే విషయాన్ని అంధత్వంలో నివసిస్తున్నటువంటి జీవుడు ఉంటాడే, వాడు కేవలం గుణాలను అనుభవిస్తూ ఉంటాడు, గుణాల యొక్క అనుభవాలని అనుభవిస్తూ ఉంటాడు. వాడు వాటి వివరాన్ని బుద్ధి ద్వారా తెలుసుకుంటూ ఉంటాడు. అంతవరకే వాడు పరిమితం అవుతాడు. కానీ ఏ విధంగా ఒక శరీరం నుంచి ఇంకొక శరీరానికి ఈ జన్మలకు కారణమైన అకాల కర్మ గుణ సముదాయాల చక్రము వెళ్తుందన్న విషయాన్ని వాడు కనుక్కోలేడు, వాడు చూడలేడు. అది ఎవరు చూస్తారు అని అంటే ఇక్కడ ఏమంటున్నారంటే జ్ఞాననేత్రం ఉన్న వాళ్ళు మాత్రమే చూడగలరు. మరి ఆ జ్ఞాననేత్రం ఎక్కడుందో తెలియదు కదా, దాన్నే గ్రంథిరాజము అని అంటున్నాము. ఆ గ్రంథిరాజమే జ్ఞాననేత్రంగా కూడా పనిచేస్తూ ఉంది. ఎప్పుడైతే గ్రంథిరాజము యొక్క స్థానములో మనసు లగ్నం చేయడానికి అలవాటు పడతారో అప్పుడు ఆత్మ విషయాలు గోచరం అవుతాయి, ఆత్మ విషయాలు తెలియబడతా ఉంటాయి. ఆ విధంగా తెలిసిన విషయములో ఆత్మను తప్ప జీవాత్మను గూర్చి మరియు మిగతా ప్రకృతి భాగాలు ఉన్నాయి కదా, బుద్ధి, చిత్తము, అహం, మనసు గురించి బయటకు చెప్పగలగటం జరుగుతుంది. బయటకు చెప్పగలరు, ఆత్మను గురించి ఏమీ చెప్పలేరు, బయట ఏమీ చెప్పలేరు ఆత్మ గురించి. కానీ వీటి గురించి చెప్పవచ్చు. దేని గురించి? బుద్ధి, చిత్తము, అహం, మనసు ఇంకా జీవాత్మ గురించి బయటకి చెప్పవచ్చు అంటున్నారు.
అందువల్లనే మేము ఇది చెప్పగలుగుతున్నాము అని స్వామివారు అంటున్నారు. దానివల్ల గుణములు వాటి మధ్యలో ఉన్న జీవాత్మను కూడా చెప్పగలుగుతున్నాము అంటున్నారు. మనకి అంతకు ముందు శ్లోకంలో కూడా జీవాత్మ యొక్క ఆకారము, దాని చుట్టూ బుద్ధి, చిత్తము, అహంకారం అనే పొరలు ఉన్నాయని ఒక బొమ్మ కూడా గీచి మనకి బాగా అర్థమయ్యే విధంగా తెలియజేశారు. అది 10వ శ్లోకం గురించి. ఇక 11వ శ్లోకం చూద్దాము. ఇది ఆత్మ గురించి చెప్తా ఉన్నారు. యతంతో యోగినచ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంత్యోప్యకృతాత్మానో నైనం పశ్యంత్యచేతసః. ప్రయత్నం చేయు యోగులు దేహమందున్న ఆత్మను చూడగలరు. అచేతస్కులు, అకృతాత్ములు ఎంత ప్రయత్నించినను ఆత్మను తెలియలేరు. మన శరీరంలో పరమాత్మ, ఆత్మ, జీవాత్మ అనబడు 3 ఆత్మలు కలవు. జీవాత్మ అయినటువంటి వాడు ప్రయత్నం చేసి ఆత్మను తెలుసుకోవాలి. అది ఎలా తెలుసుకోవాలి అని అంటే అది యోగ పద్ధతి ద్వారానే తెలుసుకోవాలి. జీవాత్మకు పరమాత్మకు మధ్యలో ఆత్మ ఉన్నది. పరమాత్మను చేరవలనంటే తప్పకుండా మధ్యలోనున్న ఆత్మను తెలియవలసిందే. ఆత్మను తెలియనిదే పరమాత్మను ఎవరు కూడా తెలియలేరు. కాబట్టి ఎంతో మంది బ్రహ్మయోగులు ప్రయత్నం చేసి తమ శరీరంలో ఉన్న ఆత్మను తెలుసుకోగలుగుతున్నారు. ఎవరికైతే మనసు స్వాధీనపడదో, బ్రహ్మయోగ సాధన సిద్ధించుకోలేరో, కృతకృత్యులు కారు అంటే అది పొందలేరో, ఎంత ప్రయత్నించినా గానీ వాళ్ళు ఆత్మను తెలియలేరు అని ఇక్కడ మనకి చెప్పారు. ఇక తర్వాత శ్లోకం చూద్దాం. యదాదిత్యగతం తేజో జగద్భాసయతే అఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. ఇది పరమాత్మ గురించి తెలియజెప్తున్నటువంటి శ్లోకము. సమస్త జగత్తును ప్రకాశింపజేయు సూర్యునిలో ఉండు తేజస్సు, చంద్రునికున్న తేజస్సు, అగ్నికున్న తేజస్సు నా యొక్క తేజస్సేనని తెలియవలెను అని పరమాత్మే స్వయంగా చెప్తా ఉన్నాడు. ఇక్కడ పరమాత్మ అన్నిట మూలమై ఉన్నాడు. ఆయన లేని జాగా లేదు. సమస్తమంతా వ్యాపించి ఉన్నాడు. అణువులో ఉన్నాడు. శరీరం లోపల, శరీరం బయట అంతటా వ్యాపించి ఉన్నాడు. అట్టి పరమాత్మ ఎవరిలోనైనా ఒక ప్రత్యేకతగా కనిపిస్తాడు. అంటే కొందరిలో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. వాళ్ళు ఏమి నేర్చుకోకుండానే ఎంతో రాగయుక్తంగా పాటలు పాడగలరు. సంగీతము అదంతా వాళ్ళు ఆ ప్రత్యేకత అంతా కూడా పరమాత్మ ద్వారానే కలిగేది. సూర్యుడికి ప్రకాశించడం అనే ప్రత్యేకత ఉంది. అది పరమాత్మ వల్ల కలిగింది. చంద్రుడు వెన్నెల కాస్తా ఉన్నాడు కదా, ఆ వెన్నెల అనే ప్రత్యేకత పరమాత్మ వల్లనే వచ్చింది. అగ్ని అంటే అగ్గి ఉంది కదా, కాల్చివేస్తుంది కదా, ఆ కాల్చివేసేది వేడిని పుట్టించే విధానం ఉంది కదా, అది కూడా పరమాత్మ వల్లనే కలుగుతా ఉంది. పరమాత్మ చేతనే అదంతా వస్తుంది. ఇంకా ఈ విషయం విభూతి యోగంలో మనం అంత ముందే తెలుసుకున్నాము. అయినప్పటికీ సందర్భానుసారం ఇక్కడ తెలుసుకోవాల్సింది వచ్చింది కాబట్టి తెలుసుకుంటున్నాము అని స్వామివారు అంటున్నారు. ఇక చెప్పాల్సి వచ్చింది కాబట్టి చెప్తున్నాం అంటున్నారు. అది తర్వాత శ్లోకం చూద్దాము. 13వ శ్లోకం. గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా. గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా. పుష్ణామి చౌషధీ సర్వా సోమో భూత్వా రసాత్మకః. ఇది కూడా పరమాత్మకు సంబంధించిన శ్లోకమే. ఇక్కడ ఏమంటున్నాడంటే, భూమి యందుండి నా బలము చేత సమస్త జీవరాశులను నేనే ధరించుచున్నాను. రసమయుడైన చంద్రునిగా ఉంటూ సమస్త ఔషధులను పోషించుచున్నాను అని ఇక్కడ చెప్తా ఉన్నాడు. పరమాత్మ అణువున వ్యాపించి ఉన్నాడు. ఆయన భూమిలోనూ ఉన్నాడు. ప్రతి కణములోను, రేణువులోను, అణువులోను, పరమాణువులోను అతి సూక్ష్మాది సూక్ష్మమైన దానిని తీసుకున్నా అందులో ఆయన ఉన్నాడు. ఆయన లేని జాగా అంటూ లేనే లేదు. ఆయన ఏం చేస్తున్నాడు? భూమిలో
నుండి ఎన్నో మొక్కలు, తర్వాత చెట్లు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటికీ కూడా ఇవన్నీ ఆహార పదార్థాలను ఉత్పత్తి చేస్తూ ఉన్నాయి. వాటికి ఆ ఉత్పత్తి చేయడానికి కావలసినంత బలము భూమి నుండే వాటన్నిటికీ అందిస్తా ఉన్నాడు. ఆ విధంగా ఆహార పదార్థాలను తయారు చేసి జీవులందరినీ కూడా పోషిస్తా ఉన్నాడు. అంతేకాకుండా ఆ ఆకాశ రూపంలో, చంద్రుని రూపంలో ఆకాశంలో ఉండి ఏం చేస్తా ఉన్నాడు? వెన్నెల ద్వారా మొక్కలకి, వృక్షాలకి రసాయనాలను చేకూరుస్తూ ఉన్నాడు. దాని చేత వాటికి ఔషధ శక్తి అనేది కలుగుతా ఉంది. ఈ ఔషధ శక్తి ఎన్నో రోగాలను నయం చేస్తా ఉంది. అయితే భూమి మీద పెరిగేటువంటి మొక్కల్ని, చెట్లని రెండు రకాలుగా కనుక మనము విడదీసి చూస్తే, ఒక భాగం చూస్తేనేమో సమస్త జీవరాశుల శరీరాలను పోషించే పోషక పదార్థాలైన ఆహారాలుగా లభిస్తూ ఉంటే, రెండవ భాగం ఏమవుతుందంటే ఈ జీవరాశులకు కలిగే రోగాలు ఉన్నాయి కదా, ఈ రోగాలను మటుమాయం చేయడానికి కావలసిన రసాయనాలు గల ఔషధాలుగా ఉపయోగపడతా ఉన్నాయి. అయితే వీటన్నిటిని ఎవరు తయారు చేసి పెడుతున్నారు? వీటన్నిటిని పరమాత్మే తన శక్తి ద్వారా తయారు చేసి పెడుతూ ఉన్నాడు. ఈ రోజుకి ఇక్కడ ఆపేద్దాము. 13వ శ్లోకం వరకు చెప్పుకున్నాము. మంగళం పాడి ముగిద్దాము. ఓం మంగళము మీకు మత్తురు చంద్రమా, మంగళము మీకు మై ప్రకాశ, మంగళము చేసి మరిమరి మృక్యద అఖిల జీవ సంఘ ఆత్మలింగ. అందరికీ ప్రబోధార్పణ. నమస్కారం.